శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పరిపాలన భవనంలో బుధవారం శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలన భవనం నందు ఆలయం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కోటె సాయి ప్రసాద్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టవలసిన వివిధ అంశములపై ఆయా విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించడమైంది. సదరు సమావేశం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోటె సాయి ప్రసాద్, సభ్యులు నాగరాజు, విజయమ్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిఈఓ కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, రాజేష్ గురుకుల్, ఇన్ఛార్జ్ ఈఈ శ్రీనివాసరెడ్డి, పరిపాలన ఆలయ ఇన్ఛార్జింగ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లీట్ భక్తులు లేనప్పుడు కావాలంటే నైట్ 2 అవర్స్ 3 అవర్స్ మేము అందరూ పెడతాం. లోపల టెంప్లెట్స్ పెట్టుకుని ఏవి అందరూ ఉంటారు. 12 దాకా 1 గంటకు తీర్చుకో సమయం తప్ప ఏమైనా ఓపెన్ చేయడం పెడతారు. ఎవరో వెళ్ళారండి. సో మరి తర్వాత ఈ 15 నుండి ప్రత్యేక పూల అలంకరణని బయట కూడా పెట్టాలి. అదే ఇప్పుడు బయట పైన దిగుతారు కదా, అక్కడ కూడా కొంతవరకు కష్టం పెట్టుకుంటే ఎక్కువ రావాలని కోరుకుంటాం. లింగోద్భవానికి కూడా. తర్వాత స్టేషనరీ సంబంధించి పవర్ పోస్టర్ ఐడెంటిఫై చేసి పాస్వర్డ్ ఇచ్చాం. అది మనకి 15 లోపల అప్లికేషన్ పెట్టమని ఇచ్చాం. ప్రెస్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తామంటే 15 లోపల మనకు అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చాము ఆల్రెడీ. దానికి వచ్చి అన్ని స్క్రూటీ చేసి మేము ఈరోజు రేపట్లో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా రాష్ట్ర వరకు అబ్జర్వ్ ఒక 4 కమిటీలుగా డివైడ్ చేసి ఒక డ్రాలా చేసి కల్చరల్ కమిటీ కూడా ఒక కమిటీలు ఇస్తాం మెంబర్లు కూడా. సో వాళ్ళు మీరు కూర్చొని ఆ ప్రోగ్రామ్స్ అంతా ఫైనలైజ్ చేసి అది జరిగేటప్పుడు కూడా కమిటీ మెంబర్స్ కూడా అక్కడ ఉంటారు. ఇది కల్చరల్ డయాస్ దగ్గర నుండి ఎవరు ఇంపార్టెంట్ జరిగినప్పుడు వాళ్ళ కొద్దిగా పూజల అనంతరం వచ్చు వేస్ట్ను ఎట్లా సంవత్సరము బాగా జరిగింది. ఆ విషయాన్ని చెప్తారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజు మేము వచ్చి 1వ గంటలో వచ్చినాము, తిరిగి అదే గంటలో పంపించినారు. అది మాకు ఎంతో సంతోషం. ముఖ్యంగా వారికి అభిషేకాలు ఎంతో ముఖ్యము, భక్తులు దర్శనం కూడా అంతే ముఖ్యం. అభిషేకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక లైన్ ఏర్పాటు చేయాలి. పాతకాలంలో దర్శనాలు చేయించి అభిషేకం పొందారు, ఏమైతే అంటే పోతుంది, అదే అమ్మవారికి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అది బాగుంది. మనకు ఒక శివరాత్రి రోజు ఒకటే ఇబ్బంది, మిగతా రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత శివరాత్రి రోజు సెక్యూరిటీ మామూలుగా వచ్చేదానికి పోవడానికి యాగశాల ముందుకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే ఇబ్బంది లేదు, బాగా అది కూడా కొంచెం బాగా ఉంది. అవన్నీ బాగా చేసినారు. పోయినసారి అంతా అధికారులందరూ సహకరించినారు. ఈ సంవత్సరం కూడా దానికంటే ఎక్కువ బాగా చేయాలని కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం, బ్రహ్మాండంగా చేస్తాం కూడా. మీకు ఏ సమస్యలున్నా యువ గారికి నాకు తెలియజేయచ్చు. మనం ఈసారి ఎవరు ఎక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు, మనం పనిచేస్తాం. చాలా ఫెస్టివల్ బాగా చేయాలి. గమనండి ఏం లేదు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా రాకూడదు, ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కూడా రాకూడదు. ఓకేనా? అందరికీ నమస్కారం.